పులి చేసిన పెళ్ళి. మణిపురాన్ని శశిధరుడనే రాజు పాలించేవాడు. ఆయనకు వేట ఆరవ ప్రాణం. కాలక్షేపం కోసం వారానికి ఒకసారి వేటకు వెళ్ళేవాడు. ఒకరోజు శశిధరుడు కొంతమంది భటులను వెంటబెట్టుకొని ఉత్తమాశ్వాలను పూంచి రథంలో అడవికి వేటకు వెళ్ళాడు. ఆయన మధ్యాహ్నం వరకు కొన్ని జింకలను, అడవి పందులను వేటాడాడు. తర్వాత తన పరివారంతో ఒక పెద్ద జువ్వి చెట్టు కిందికి చేరాడు. అక్కడ అందరూ భోజనాలు ముగించారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత తిరిగి వేట ప్రారంభిద్దామని ఆయన భటులకు చెప్పాడు. శశిధరుడు జువ్వి చెట్టు బోదెకు జారబడ్డాడు. ఇంతలో పక్కన ఉన్న పొదల మధ్య నుంచి పులి ఒకటి గాండ్రిస్తూ ఆయన పైకి దూకింది. ఇది చూసి భటులు దిగ్భ్రాంతి చెందారు. అలా కలవరపడుతుండటంతో శశిధరుడు తన పక్కన ఉన్న డాలును మెరుపు వేగంతో ఎడమ చేతితో అందుకొని పులి పంజా దెబ్బ కాచుకున్నాడు. పులి మరింత పెద్దగా గాండ్రిస్తూ వెనుక కాళ్ల మీద నిలబడి ముందుకు దూకబోయేంతలో శశిధరుడు తన వరలోని కత్తిని సర్రున బయటికి లాగి ఒక్క దెబ్బతో పులి కంఠాన్ని నరికేశాడు. ఇది చూసిన భటులు రాజు సాహసాన్ని మనసులోని మెచ్చుకున్నారు. వాళ్ళు రక్తపు మడుగులో గిలగిలా తన్నుకుంటున్న పులి చుట్టూ చేరేంతలో పొదలలో ఏదో అలికిడయ్యింది. శశిధరుడు పులి రక్తంతో తడిసిన కత్తిని అలాగే పట్టుకొని అప్రమత్తతతో పొదల వైపే పోసాగాడు. అంతలో ఒక పులిపిల్ల పొదల చాటు నుంచి బయటకు వచ్చి దాపులనున్న ఒక బాటసారి కేసి చిన్నగా గాండ్రించింది. దానికి 1 నెల రోజులు కూడా నిండి ఉండవు. తర్వాత అది చచ్చిపడి ఉన్న పులి చుట్టూ తిరుగుతూ మూలగసాగింది. ఈ దృశ్యం చూసి శశిధరుడు మనసు ద్రవించిపోయింది. ఆయన నెమ్మదిగా పులిపిల్ల వెనుకగా వెళ్ళి దాన్ని ఒడిసి పట్టుకున్నాడు. అది గుర్రు గుర్రుమంటూ తన చిన్న పంజాతో శశిధరుడి చేతుల్ని రక్కింది. శశిధరుడు పులిపిల్ల మీద ఎంతో జాలి కనబరుస్తూ శాంతించు, ఆత్మరక్షణార్థం మీ అమ్మను చంపక తప్పలేదు అన్నాడు. ఆ రోజుకు అంతటితో వేటమాని రాజు కోటకు తిరిగి వచ్చాడు. రాణి గిరిజాదేవి పులిపిల్లను చూసి, ప్రభు, ఎంతైనా ఇది క్రూర జంతువు. పెద్దయ్యాక ఇది ప్రమాదకరంగా మారుతుంది. అరణ్యంలోని పులిపిల్లలను అంతఃపురానికి చేర్చారు. అపాయాన్ని కోరి తెచ్చుకున్నట్లవుతుందేమో, ఆలోచించండి అన్నది. శశిధరుడు నిట్టూర్చి అడవిలో జరిగిందేమిటో చెప్పి, తల్లి లేని దీన్ని పెంచేందుకు తీసుకువచ్చాను. చిన్నతనం నుంచి మనుషుల మధ్య పెరిగితే దీని క్రూర స్వభావం అంతరిస్తుందని నా నమ్మకం. అలా కానప్పుడు తిరిగి అడవిలో వదిలేస్తే సమస్య తీరిపోతుంది అన్నాడు. ఆ రోజు నుంచి ముప్పూటల రాజే పులిపిల్లకు స్వయంగా పాలు పట్టేవాడు. 1 నెల రోజులు గడిచేసరికి అది అందరికీ మచ్చిక అయిపోయింది. అంతఃపురమంతా పిల్లిలా కలియ తిరిగేది. రాణి ఒడిలో పడుకొని నిద్రపోయేది. 1 ఏడాది గడిచేసరికి అది బాగా పెరిగి పెద్దదైపోయింది. ఇప్పుడు ఆ పులిపిల్ల పిల్ల కాదు, పులి. పసుపు పచ్చ శరీరం మీద నల్లటి చారలు వచ్చాయి. మాంసాహారం తినడం ప్రారంభించింది. అయితే అది మనుషులకు కానీ తక్కిన అంతఃపుర పెంపుడు జంతువులకు కానీ ఎటువంటి హాని తలపెట్టేది కాదు. ఇలా ఉండగా పులి వీపు మీద వ్రణం లాంటిదొకటి వచ్చింది. ఆదివారం గడిచేసరికి అరచేతి మందానికి విస్తరించింది. పశువైద్యుడు ఆ పుండును పరీక్షించి రాజుతో, ప్రభు, ఇది జంతువులకు అరుదుగా వచ్చే రాచపుండు. మామూలు ఔషధాలకి ఇది లొంగదు. దీనిని నివారించే లేపనం తయారు చేయాలి. అందుకుగాను 12 వనమూలికలు ఒక్కటి మాత్రం నా వద్ద లేదు. దాని పేరు సింధూర సుధపుష్పం. లేత పసుపు పచ్చ రంగులో గజం ఎత్తు పెరిగే ఈ సింధూర సుధ మొక్క ఏడాదికి ఒకే ఒక్క పువ్వు పూస్తుంది. ప్రస్తుతం ఈ మొక్క రత్నపురి మహారాజు ఆనందవర్ణుడి ఉద్యానవనంలో ఉన్నట్లు విన్నాను అన్నాడు. ఆనందవర్ధనుడి పేరు వినగానే శశిధరుడి ముఖం కోపంతో జేవురించింది. దాదాపు 20 సంవత్సరాల క్రిందట జరిగిన ఒక సంఘటన ఆయన కళ్ళ ముందు కదిలింది. అప్పట్లో కాంచనాపురి యువరాణి మదన మంజరి వివాహానికి స్వయంవరం ఏర్పాటు చేయించారు.
ఆమె తండ్రి భూపాలవర్మ మదనమంజరి అద్భుత సౌందర్యాన్ని గురించి విని ఉన్న అనేక మంది రాజులు తమ అదృష్టం బాగుంటే ఆమె తమను వరించవచ్చునన్న ఆశతో స్వయంవరానికి వెళ్ళారు. రాజు శశిధరుడు కూడా ఆ స్వయంవరానికి వెళ్ళాడు. ఆయన అప్పటికే వివాహితుడు. మదనమంజరి స్వయంవరం వెనుక దాగి ఉన్న రహస్యమేమంటే ఆమె రత్నపురి రాజు ఆనందవర్ధనుడు పరస్పరం ప్రేమించుకున్నారు. కానీ స్వయంవరం ఏర్పాటు చేయటం వంశాచారం కనుక ఏదో మొక్కుబడిగా స్వయంవరం ఏర్పాటు చేశాడు ఆమె తండ్రి. ఈ కారణం వల్ల మదనమంజరి స్వయంవర మండపంలో ఆసీనులైన ఇతర రాజుల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకుండా వెళ్ళి ఆనందవర్ధనుడి మెడలో వరమాల వేసి భర్తగా వరించింది. ఆ సమయంలో శశిధరుడు ఆనందవర్ధనుడి పక్కనే కూర్చుని ఉన్నాడు. ఆనందవర్ధనుడు ఆయన వైపు ఓరగా చూసి, కోరమీసం దువ్వి, చూసావా స్వయంవరం పోటీలో నా విజయం అన్నట్టు వ్యంగ్యంగా నవ్వాడు. మదనమంజరి తనను వరించలేదన్న బాధలో ఉన్న శశిధరుడికి ఇది పుండు మీద కారం చల్లినట్టు అనిపించింది. మణిపురి, రత్నపురి ఇరుగు పొరుగు దేశాల అయినందున సహజంగానే కొన్ని సరిహద్దు వివాదాలున్నాయి. అందువల్ల శశిధరుడికి ఆనందవర్ధనుడికి పరస్పరం శత్రుభావం అంతర్గతంగా ఉంది. ఇప్పుడు ఈ స్వయంవర ఫలితం ఒకరికి ఆనందం కలిగిస్తే మరొకరికి తీవ్రమైన అసూయకు కారణమైంది. ఈ కారణం వల్ల ఆనందవర్ధనుడు మీసం దువ్వగానే శశిధరుడు దిగ్గున ఆసనం నుంచి లేచి వర నుంచి కత్తి దూసి ఒక స్త్రీ చేత వరింపబడటం ఘనకార్యంగా భావించి మురిసిపోకు, వీరుడివైతే నన్ను కత్తి యుద్ధంలో ఓడించు అన్నాడు. దీనికి ఆనందవర్ధనుడు రెచ్చిపోయి, ఉత్తినే కత్తి దూయడం యుద్ధం కంటే అందులో పస ఏముంటుంది, మనం ఎలాగూ ముత్యాల దీవి సరిహద్దు వివాదం ఉంది కదా, ఇప్పుడు మన మధ్య జరగబోయే కత్తి యుద్ధంలో గెలిచిన వారిదే ముత్యాల దీవి, ఇందుకు నువ్వు అంగీకరిస్తే పోటీకి నేను సిద్ధం అన్నాడు కత్తిపిడి మీద చెయ్యి వేసి. శశిధరుడు వెంటనే ఈ షరతుకు అంగీకరించాడు. తన ఖడ్గ విద్యా నైపుణ్యం సాటి లేనిదన్న నమ్మకం ఆయనకున్నది. క్షణంలో స్వయంవర వేదిక సమర రంగానికి వేదిక అయ్యింది. ప్రత్యర్థులిద్దరూ సమఉజ్జీలుగా చాలాసేపు పోరాడారు. క్రమేపీ ఆనందవర్ధనుడి శక్తి సన్నగిల్లి సాగింది. ఇది గమనించిన శశిధరుడు రెట్టించిన ఉత్సాహంతో కత్తిని తిప్పసాగాడు. అంతలో ఆయన కత్తి దెబ్బకు ఆనందవర్ధనుడు తప్పించుకోవడము, ఆ దెబ్బ శశిధరుడి ఎడమ చేతిని గాయపరచటము, కత్తి అప్రయత్నంగా ఆయన చేతి నుంచి జారిపోవడము క్షణంలో జరిగిపోయింది. ఆ విధంగా తన చేతిలోని కత్తితోనే తన ఎడమ చేతిని గాయపరుచుకొని శశిధరుడు ఓటమి పాలయ్యాడు. శత్రువు సామర్థ్యం వల్ల కాక తన దురదృష్టం వల్ల కత్తి యుద్ధంలో ఓడిపోయినందుకు ఆయన చాలా బాధపడ్డాడు. ఆనాటి నుంచి ఆనందవర్ధనుడిపై తీవ్రమైన ద్వేషాన్ని పెంచుకున్నాడు. రాణి గిరిజాదేవి తన భర్త మనసులో మెదులుతున్న భావ సంఘర్షణను ఊహించి, ప్రభు, ఇది పంతాలకు పట్టింపులకు సమయం కాదు. ఏదో విధంగా ఆనందవర్ధనుడి ఉద్యానవనంలో సింధూర సుధపుష్పాన్ని సంపాదించి మనం ఇన్నాళ్ళు ఎంతో ప్రేమతో పెంచుకున్న పులిని కాపాడుకోవడం మన కర్తవ్యం కాదా అన్నది. శశిధరుడు 1-2 క్షణాలు ఆలోచించి రత్నపురిపై దండెత్తి ఆనందవర్ధుణ్ణి ఓడించి ఆ పుష్పాన్ని సంపాదిస్తానన్నాడు. ప్రభు, యుద్ధంలో జయాపజయాలు దైవాధీనాలంటారు. కీడించి మేలించాలి కదా. మీరు యుద్ధంలో గెలిచారే అనుకుందాం. సింధూర సుధపుష్పం మీకు దక్కుతుందని నమ్మకం ఏమిటి? మీపై ద్వేషంతో ఆనందవర్ధనుడు యుద్ధ ప్రారంభానికి ముందే సింధూర సుధ మొక్కను కూకటి వేళ్లతో పికిల్చి వేస్తే మీరు ఏం చేయగలరు? పైగా పులికి చికిత్స కోసం అవసరమైన ఒక పుష్పం కోసం ఏకంగా పొరుగు దేశాల మీదకి దండెత్తి వెళ్ళటం అంటే పొరుగు రాజులు మిమ్మల్ని గురించి ఏమనుకుంటారో ఆలోచించారా అంటూ రాణి భర్తకు హితవు చెప్పింది. అయితే ఇప్పుడు పులిని కాపాడుకునే మార్గం ఏమిటో కూడా నువ్వే చెప్పు అన్నాడు శశిధరుడు చిరాగ్గా. అప్పుడు గిరిజాదేవి మృదువుగా, మీరు ఆగ్రహించకపోతే నాదొక సూచన. మన యువరాజు దీప్తిశేఖరుడు ఆనందవర్ధనుడు కుమార్తె చంద్రవల్లి పరస్పరం ప్రేమించుకున్నారు.
పరిస్థితుల కారణంగా ఈ సంగతి రహస్యంగా ఉంచాను, క్షమించాలి, మీరు ఆశీర్వదిస్తే అంటూ ఆగింది. వెంటనే శశిధరుడు కోపంగా, నా శత్రువుతో వియ్యమా? అసంభవం, అది నా బొందిలో ప్రాణముండగా జరగదు అన్నాడు. రాణి కొద్దిసేపు మౌనంగా ఉండి, ప్రభు, సహజంగా అడవిలో నివసించే ఈ పులి క్రూర జంతువు. అలాంటిది మనుషుల మధ్య పెరిగి సాధు ప్రవృత్తిని అలవరుచుకుంది. నోరు వాయి లేని జంతువులలో ఇలాంటి అనూహ్యమైన ప్రవర్తన వచ్చినప్పుడు విచక్షణ జ్ఞానం ఉన్న మనిషికి, పైపెచ్చు దేశ పాలకుడిగా ఉన్న మీరు సాటిలేని మనిషితో స్నేహభావంతో మెలగలేక అకారణంగా కాలు దువ్వడం జంతు ప్రవృత్తి అనిపించుకోదా? క్షమించాలి, నా మాటలు కొంత కటువుగా ఉండవచ్చు. అడవిలో మన పెంపుడు పులి తల్లిని మీరు వధించారు, అందుకని పెంపుడు పులి మీపై పగ సాధించిందా? క్రూర జంతువైన పులిలో ఉన్న క్షమాగుణం మీలో లేకపోవడం చూసి నాకు ఆశ్చర్యంతో పాటు విచారం కలుగుతుంది అన్నది తీవ్ర స్వరంతో. శశిధరుడికి రాణి మాటలు ఈటెల్లా తగిలాయి. హేతుబద్ధంగా ఆమె పలికిన పలుకులు ఆయనను తీవ్రంగా ఆలోచింపజేశాయి. కొంతసేపటికి ఆయన దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి, సరే, మనతో వియ్యమందడానికి ఆ నందవర్ధనుడికి అభ్యంతరం లేకపోతే ఈ వివాహం నాకు సమ్మతమే. ముందు రత్నపురి నుంచి ఆ పుష్పాన్ని తెప్పించి పులికి చికిత్స చేయించాలి అంటూ రత్నపురికి పంపించడానికి భటుడి కోసం కేక వేశాడు. ఇంతలో రాణి వెనుక వైపున ద్వారం వద్ద నిలబడి ఉన్న పశువైద్యుడికి సైగ చేసింది. వైద్యుడు శశిధరుడి ముందుకు వచ్చి నమస్కరించి, మన్నించండి ప్రభు, మీతో అబద్ధం చెప్పాను. పులికి చికిత్స చేయడానికి ఆ సింధూర సుధపుష్పం అవసరం లేదు. నా దగ్గర ఉన్న మూలికలతో లేపనం తయారు చేసి రేపే చికిత్స ప్రారంభిస్తాను. పుండు మానిపోతుంది. మీలో పరివర్తన రావాలని, మణిపురి రత్నపురి దేశాల మధ్య బాంధవ్యం ఏర్పడితే అది ప్రజా సంక్షేమానికి మంచిదన్న అభిప్రాయంతో మహారాణి ప్రోత్సాహం కొద్దీ ఈ సాహసానికి పూనుకున్నాను అన్నాడు. ఆ మాటలకు శశిధరుడు మందహాసం చేసి, మహారాణికి ఇవ్వవలసిన కానుక తర్వాత ఇచ్చుకుంటాను. నువ్వు పశువైద్యుడివే కాదు, మనుషుల్లోని పశు ప్రవృత్తిని కూడా చికిత్స చేయగలవని ఉత్తమ వైద్యుడివి అనిపించుకున్నావు అంటూ తన మెడలోని రత్నహారాన్ని వైద్యుడికి బహుకరించాడు. కథ సమాప్తం.